Today we are going to discuss about statistics. మనం క్లాస్ 10లో స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకోవాలంటే ముందు మనము మళ్ళీ క్లాస్ 9లో ఏం నేర్చుకున్నామో ఒకసారి తెలుసుకోవాలి. క్లాస్ 9లో మనం నేర్చుకున్నది ఏంటంటే మీన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అగైన్ ఒకసారి దీన్ని మీన్, మోడ్, మీడియన్ని మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు. ఏమంటారు? మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు. మెజర్స్ అంటే ఏంటి? మెజర్ చేయాలి. దేని మెజర్ చేయాలి? పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మెజర్ చేయాలి. దాన్ని మీన్ లాగా మెజర్ చేస్తాం, ఒక్కోసారి మోడ్ అవసరం అయితే మోడ్ అవసరం చేసి తీసుకుంటాం, ఒక్కోసారి మీడియన్ అవసరం మీడియన్ ఒక్కోసారి తీసుకుంటాం. ఇవన్నీ మనం 9th క్లాస్ నేర్చుకుంటాం. సరే, ఒకసారి మీన్, మోడ్, మీడియన్ అంటే ఏంటో ఒకసారి రికాల్ చేద్దాం. క్లాస్ 9 నుంచి వద్దాము. అందులో మనము క్లాస్ ఇంటర్వల్స్ అని, అబ్జర్వేషన్స్ అని, డేటా అని, రేంజ్ అని ఇటువంటి టర్మ్స్ కూడా మనం బాగా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? రేంజ్ అంటే ఏంటో నేర్చుకున్నాము, డేటా అంటే ఏంటో నేర్చుకున్నాము, నెక్స్ట్ మీన్ అంటే ఏంటో నేర్చుకున్నాం, తర్వాత మోడ్ అంటే ఏంటో నేర్చుకున్నాము, నెక్స్ట్ మీడియన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇవన్నీ టర్మ్స్ మనము స్టాటిస్టిక్స్లో యూజ్ చేస్తున్నాం, మనం బాగా తెలుసు. అయినా వాట్ ఈస్ స్టాటిస్టిక్స్ అది మనం స్టడీ చేద్దాం. వాట్ ఈస్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? సో స్టాటిస్టిక్స్ ఇంట్రడక్షన్లో నేను చిన్న పాయింట్ రాశాను. Every day we come across a wide variety of informations in the form of facts, numericals, tables, graphs and etc. Wide variety of information. నేను వైడ్ వెరైటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. నా క్లాస్లో ఉన్న చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. నా క్లాస్లో ఒక 10 మార్క్స్ నేను ఒక టెస్ట్ కండక్ట్ చేశాను. ఓన్లీ 10 మార్క్స్కి ఒక స్లిప్ టెస్ట్ కండక్ట్ చేశాను. 10 మార్క్స్కి అందరికీ 10 అవుతే రావు కదా, వస్తాయి అందరికి 10 రావు కదా. ఒకటి 4 వస్తుంది, ఒకటి 5 వస్తుంది, 6 వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నేను ఎలా తీసుకున్నాను? న్యూమరికల్గా తీసుకుంటాను. ఎలా తీసుకుంటాను? న్యూమరికల్గా తీసుకుంటాను. ఇగో ఒక 10th క్లాస్ ఒక టెస్ట్ కండక్ట్ చేశాను. ఓన్లీ 10 మార్క్సే కండక్ట్ చేశాను. ఓన్లీ 10 స్టూడెంట్స్గా తీసుకున్నాను. ఒకడికి ఏమో 4 మార్క్స్ వచ్చినాయి, ఒకటి 5 వచ్చినాయి, ఒకటి 9 వచ్చినాయి, ఒకటి 7 వచ్చినాయి, ఒకటి 10 వచ్చినాయి. కానీ నేను 10 మార్క్స్ కండక్ట్ చేశాను కనుక 10 మార్క్స్ మించి రావు ఎవరికి. అవునా కదా? 10 మార్క్స్ మించి రావు కదా మనకి. సో ఇందులో ఈ 10 మెంబర్స్ ఇన్ఫర్మేషను, ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? ఇక్కడ న్యూమరికల్గా ఉంది. ఒక్కొక్క చోట నీకు గుడ్, బ్యాడ్, బెటర్ అనేది ఇచ్చేస్తాం. అంటే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళి నేను ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. పర్టికులర్ పర్పస్ ఒక లక్స్ అనే ఒక సోప్ తీసుకున్నాను. నేను అక్కడికి వచ్చే కొనుక్కునే వాళ్ళందరినీ నేను స్టడీ చేస్తాను. లక్స్ తీసుకున్నామని అడిగాను అమ్మని. వాడు ఒక టర్మ్ యూజ్ చేస్తాడు, గుడ్, బాగుంది అని లక్స్. ఇంకొకటిని అడిగా, ఇంకొకటి ఏమన్నాడు? బెటర్ అన్నాడు. ఇంకొకటి ఏమన్నాడు? బ్యాడ్ అన్నాడు. అంటే లక్స్ అనే సోప్ని నేను ఎలా మెజర్ చేస్తాను? దాని క్వాలిటీని స్టడీ చేస్తున్నాను. ఆ ఫ్యాక్ట్ చెప్తున్నాను. బెటరు, గుడ్, బ్యాడ్ 3 టర్మ్స్. ఇలా నేను స్టడీ చేసుకుంటా పోతే ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్, 30 మెంబర్స్, ఒక 100 మెంబర్స్ స్టడీ చేశాను అనుకో. 100 మెంబర్స్ని స్టడీ చేశాను అనుకో. ఒకలా ఆ షాప్కి వచ్చిన 100 పర్సన్స్ నేను సర్వే చేశాను. సర్వే చేసినప్పుడు ఈ 100లో గుడ్ అన్న వాళ్ళు ఒక 50 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఇంకొకటి ఏం చెప్పానన్నా? బెటర్. ఈ బెటర్ అన్న వాళ్ళు ఒక 40 మెంబర్స్ ఉన్నారు అనుకో. బ్యాడ్ అన్న వాళ్ళు ఓన్లీ 10 మెంబర్స్ ఉన్నారు అనుకో. ఇక్కడ గుడ్, బ్యాడ్, 10 బ్యాడ్, గుడ్, బెటర్ అనేది ఏంటి?
దాని క్వాలిటీని స్టడీ చేస్తాం. అంటే ఇన్ఫర్మేషన్ క్వాలిటీగా కూడా ఉండవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న న్యూమరికల్గా ఉంది. ఈ డేటాని మనం ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్నే ఈ ఫ్యాక్ట్స్నే మనం ఇక్కడ ఏమంటామంటే రా డేటా అంటాం. ఏమంటాం? రా డేటా. ఇక్కడ ఎలా అంటే 4, 5, 6 ఏదో సంథింగ్ తీసుకున్నాం. ఇక్కడ దీన్ని స్టడీ చేసినప్పుడు దీని ఇన్ఫర్మేషన్ని స్టడీ చేయడంలో మన ఈ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్యాక్ట్స్ గుడ్ బ్యాడ్ అని కానీ న్యూమరికల్స్ కానీ ఇట్లన్నిటిని మనం ఏమంటామంటే డేటా అంటాం. మనం డైరెక్ట్గా గ్యాదర్ చేస్తాం కనుక దీన్ని రా డేటా అని కూడా అంటాం. ఏమంటాం అన్నది రా డేటా అంటాం. ఈ రా డేటాలో నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 1 minute. ఈ రా డేటాలో ఇక్కడ చూడు, every day we come across a wide variety of information in the form of facts. ఇందాక నేను ఫ్యాక్ట్స్ అంటే ఏం చెప్పాను? న్యూమరికల్ ఫిగర్స్ అంటే ఎలా ఉండొచ్చు? 1, 2, 3, 4, 6, 7, 10 ఉంటుంది న్యూమరికల్స్. ఒక్కోసారి టేబుల్స్ ఫార్మేట్లో ఉంటాయి. నిన్న చెప్పాను గుడ్ అనేది తీసుకున్నాము అనుకో, ఏదో 10 అని రాసాను. బ్యాడ్ అనేది తీసుకున్నాను, ఎంతని రాసుకున్నాను? ఏదో ఇదేమో ఇది 50 తీసుకున్నాను, ఇది 10 తీసుకున్నాను. ఇంకోటి ఏమో బెటర్ అనేదాన్ని 40 తీసుకున్నాను. టోటల్గా 100. ఇలా టేబుల్ ఫార్మేట్లో కూడా ఉండొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎలాగైనా ఉండొచ్చు. ఒకసారి గ్రాఫ్ లా ఉంటుంది, ఎలాగైనా ఉంది. దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫిగర్స్ విచ్ ఆర్ న్యూమరికల్, అదర్వైజ్ కలెక్టెడ్ ఫర్ డిఫైన్ పర్పస్. డిఫైన్ పర్పస్ అది దాని క్వాలిటీని నేను లక్స్ అనే ఒక సోప్ యొక్క క్వాలిటీని స్టడీ చేస్తున్నాం కనుక ఇలా కూడా ఉండొచ్చు. దీన్నే ఇక్కడ మనం ఏమంటామంటే డేటా అంటాం. ఈ డేటాని మనం ఎలా స్టడీ చేస్తాం? దీన్ని మెజర్ చేస్తాం. ఎలాగ? ఫస్ట్ మెజర్మెంట్ ఏంటి? మీన్. సెకండ్ మెజర్మెంట్ ఏంటి? మోడ్. థర్డ్ వన్ ఏంటి? మీడియన్. దీంట్లో మనం యూజ్ చేసిన టర్మ్ ఏంటి? ఇది డేటా. అంటే డేటా అనేది మనం ముందు నేర్చుకోవాలి. సో డేటాలో ఈ మీన్, మోడ్, మీడియన్ని మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ సెంటర్ ఈ తర్వాత చూద్దాం దీని సంగతి. సో డేటాలు 2 kinds ఉంటాయి, ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే కలెక్టెడ్ బై దెమ్సెల్వ్స్, అంటే నేనే కలెక్ట్ చేసుకున్నాను అనుకో ఈ ఇన్ఫర్మేషన్, ఇదేమవుతుంది నాకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ డేటా. అలా కాకుండా నేను డేటా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సమ్వన్ కమ్ అండ్ ఆస్క్ అబౌట్ ద లక్స్, అదే దాని క్వాలిటీగా దాన్ని స్టడీ చేయాలంటే ఎలా అన్నాను. సెకండ్ పర్సన్ కనుక దాన్ని స్టడీ చేస్తే దాన్ని ఏమంటారు? సెకండరీ డేటా అంటారు. సింపుల్. ఇక్కడ ఫస్ట్ సెకండరీ డేటా, ఫస్ట్ ప్రైమరీ డేటా కంప్లీట్ అయిపోయింది. దీని 2 రకాలుగా ఉంటుంది. డేటాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే క్వాలిటీగానే ఉంటుంది, క్వాంటిటీవ్గా ఉంటుంది. క్వాంటిటీగా అంటే నెంబర్స్ టైప్లో ఉంటుంది. క్వాలిటీగా అంటే గుడ్, బ్యాడ్, బెటర్, బెస్ట్ అలాంటివి యూజ్ చేసి కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాము, ఇక్కడ సినిమా మూవీస్ చూసాము. మూవీస్లో మనము 2 star రేటింగ్ అంటాం, ఒక్కోసారి 3 star రేటింగ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్లా ఒక్కొక్కసారి 4 star రేటింగ్ యూజ్ చేస్తాం. ఇట్లా ఏమో అర్థమైందా? 4 star, ఒకసారి 5 star రేటింగ్ అంటాం. ఈ రేటింగ్ కూడా ఏంటి? మెజరింగ్ ఇన్ మ్యాథ్స్. అంటే నేను ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్కి ఒక మీనింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. అది బెటరా, గుడ్డా, బెస్టా ఏంటని దాన్ని స్టడీ చేయడాన్ని స్టాటిస్టిక్స్ అంటారు. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా స్టడీ చేస్తాము, దాని మీనింగ్ ఎలా తీస్తాము అన్న దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఈజీ కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇది ఏంటంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని ఒక 10 మార్క్స్ కండక్ట్ చేసి ఇచ్చే మార్క్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ రాస్తుంది దాన్ని. సో ఫస్ట్ స్మాల్ 4, తర్వాత కూడా ఒక 4 వచ్చింది రాశాను, 2 5 వచ్చింది రాశాను, తర్వాత ఇప్పుడు ఇంకో 5 వచ్చింది సార్, ఒక ఆర్డర్లో రాశాను అసెండింగ్ ఆర్డర్లో. తర్వాత 6 వచ్చింది, తర్వాత 7, తర్వాత 9, ఇంకొక 9 వచ్చింది, 10 వచ్చింది. ఇదేంటిది? డేటా. దిస్ ఈజ్ నథింగ్ బట్ డేటా ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ మై క్లాస్. దిస్ ఈజ్ ప్రైమరీ డేటా. ఇట్స్ ఓకే, ప్రైమరీ డేటా. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మోస్ట్ రిపీటెడ్గా ఏమొచ్చింది? 5. దీన్నే మనం ఇక్కడ మోర్, ఇట్ ఈజ్ వన్ మెజర్మెంట్. ఎక్కువ మందికి 5 వచ్చింది.
దీన్నే మనం ఇక్కడ ఏమంటాం మోడ్. సో నెక్స్ట్ కరెక్ట్గా మిడిల్ ఏముంది 6 మార్క్స్ వచ్చినాడు మిడిల్లో ఉన్నాడు, ఇటు లేడు అంతే కాదు. మధ్యలో 5, 6 అనేవి ఏమవుతున్నాయి ఇక్కడ మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్స్. ఈ డేటాలో ఈ ట్యాగ్స్నే మనం ఏమంటామంటే అబ్జర్వేషన్స్ అంటాం. మర్చిపోయాను, ఏదైనా నువ్వు అబ్జర్వ్ చేసి ఆ వాల్యూని తీసుకుంటాం వల్ల ఇట్లా ఇంకో పేరు కూడా ఉంది, ఏమంటారు అబ్జర్వేషన్స్. మన 9th క్లాస్ నేర్చుకున్న అబ్జర్వేషన్స్ అనే టర్మ్ యూజ్ చేసాం. అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్ ఈజ్ కాల్డ్ డేటా. డేటా కంటైన్స్ నెంబర్స్ ఆర్ కాల్డ్ అబ్జర్వేషన్. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసి తీసుకున్నాం కనుక నేను అబ్జర్వ్. ఇక్కడ మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 2. 5 + 6/2 ఎంత? 11/2. అందా 6 + 7 ఎంత? 13/2. 11/2 సారీ 5 + 6 yes 11/2 that is nothing but 5.4. 5.5 అనేది ఇక్కడ మీడియన్. దీని ఏమని పిలుస్తాం? ఇది వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ ఇన్ డేటా. ఇదంతా దేనికి ఉపయోగపడి? 5.1 మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్, మిడిల్ మోస్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 5.5. తక్కువ ఇది 5.5 కన్నా మిగిలిన అందరూ ఎక్కువనే ఉంటారు, 5.5 కన్నా మిగిలిన తక్కువ ఉంటాడు. 5 బిలో అని అడిగాను అనుకో, సారీ 6 బిలో అని అడిగాను అనుకో, 6 బిలో అంటే ఎంత ఉన్నారు? 5. ఇది ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తున్నాం లేదా? తెలుస్తున్నా లేదా? సో టోటల్ మీద వీటిలన్నింటినీ యాడ్ చేశాను. వీటిలన్నింటినీ ఏం చేస్తాను? యాడ్ చేశాను. 4 + 5 + ఇవన్నీ యాడ్ చేసాను, బై 10 వేసాను. ఇవి ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటారు. డివైడెడ్ బై 10 అంటే ఏంటి? 1 2 3 4 5 అప్ టు ఇవన్నీ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, దీన్నే మనము మీన్ అంటారు. సార్ మీన్ అంటే మీన్ వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసారు. సో ఇట్లన్నింటినీ యాడ్ చేస్తే నీకు 64 వస్తుంది. డివైడెడ్ బై 10 చేస్తాం. ఇట్లన్నింటినీ యాడ్ చేస్తే 64 పక్కా. సో 64 బై 10 రాశాను కదా. 64 బై 10 అంటే 6.4 కదా. అంటే 10 ఇందులో 6.4 టైమ్స్ పోతుంది. 6.4 అనేది నువ్వు 10 మార్క్స్ కండక్ట్ చేశావు కదా టెస్ట్, అందులో తక్కువగా ఉందా, బాగా తక్కువగా ఉందా, బాగా ఎక్కువగా ఉందా, మిడిల్లో ఉందా? నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే యావరేజ్నా 6.4 అంటే ప్రతి స్టూడెంట్కి 6.4 మార్క్స్ వచ్చినట్టే కదా. అంటే 50% కన్నా ఎబోనే కదా. అంటే ఈ పిల్లలు యావరేజ్ చదువుతున్నారా, బెటర్గా చదువుతున్నారా, బెస్ట్గా చదువుతున్నారా? ఇట్స్ బెటర్. 6.4 అంటే ఇంచుమించుగా 60% మార్క్స్ వచ్చినట్టే. అంటే ఇక బెటర్గానే చదువుతున్నారు కదా. అంటే నువ్వు ఒక మీనింగ్ దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగావు కదా. ఇది ఈ ప్రాసెస్లో నీకు ఒక మెజర్మెంట్ అనేది హెల్ప్ అయిందా లేదా? ఇది వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ నథింగ్ బట్ మీన్. మీన్ ఈజ్ ఎ మెజర్మెంట్. సిమిలర్లీ మోస్ట్ రిపీటెడ్ నెంబర్ అన్నా ఉంటాయి, ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్ళి మళ్ళీ లక్స్ సోప్ని స్టడీ చేస్తాం. లక్స్ అనే సోప్ని ఎంతమంది కొన్నారో స్టడీ చేస్తాం. అలాగే సంతూర్ ఉంటుంది, సంతూర్ తీసుకున్నాం. సంతూరు లక్స్ సోప్లో చూస్తే సంతూర్ సోపులు 50 కొన్నారు అనుకోండి, సంతూర్ సోపులు ఒక 10 కొన్నారు అనుకో. ఏమి ఎక్కువ కొన్నారు? లక్స్. అంటే దీన్ని ఇక్కడ ఏమనొచ్చు? మోస్ట్ రిపీటెడ్గా తీసుకునేది దగ్గర దీన్ని ఇక్కడ మోడ్ అంటారు. మోడ్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ టు ఎక్స్ట్రాక్ట్ ద మీనింగ్ ఫ్రమ్ ద డేటా. am I clear or not? సో ఇక్కడ స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే the extraction of meaning is studied in a branch of mathematics is called ఏంటి? స్టాటిస్టిక్స్. స్టడీ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మీనింగ్. నేను మీనింగ్ తీసాను ఇందులోంచి. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మీనింగ్, extraction of meaningful information is studied. Extraction of meaningful information
he studied in the branch of mathematics is called extraction of meaning studied from the branch of mathematics is called statistics. Extraction of meaningful information is studied in the branch of mathematics is called statistics. ఇందులో ఎన్ని మెజర్మెంట్స్ ఉంటాయి? మీన్, మోడ్, మీడియన్. ఈ మూడిటి ద్వారా దాంట్లో ఉన్న మీనింగ్ మనము స్టడీ చేయొచ్చు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిందే. కానీ ఇందులో డేటా అంటే ఏంటో చెప్పాను. డేటా అంటే ఏంటో చెప్పాను కదా. ఒకసారి డేటా అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ డేటా అంటే ఏంటి? దీస్ ఫ్యాక్ట్స్ which are numerically otherwise collected in a defined purpose is called a data. So primary data అంటే డైరెక్ట్ గా తీసుకోవడం. సెకండరీ డేటా అంటే సమ్వన్ నుంచి మనం కలెక్ట్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఏమంటారు? ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా న్యూమరికల్ గా ఉండొచ్చు, అదర్వైజ్ క్వాలిటివ్ గా కూడా ఉంది. క్వాలిటివ్ అంటే గుడ్, బ్యాడ్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫిగర్స్ ఉంటాయి, అవి కూడా నేను ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పడం కష్టం, మనం నేర్చుకోవాల్సిన దాంట్లో డైరెక్ట్ వెళ్ళిపోతాం. డేటా అంటే తెలిసింది. డేటాలో ఏముంటుంది? నెంబర్స్ ఉంటాయి. నెంబర్స్ అన్న ఉండొచ్చు, ఫిగర్స్ అన్న ఉండొచ్చు, వేరే ఏమైనా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇందులో యూజ్ చేసేది రేంజ్ అంటే ఏంటో చెప్పాను నేను. ఇక్కడ చూస్తే consider the marks obtained by 10 students in a mathematics test is given below. This information is gathered numerically. 100 కి ఒక 55 వచ్చిన, ఒక 36 వచ్చినాయి, ఒకటి 95 వచ్చింది, 73 వచ్చింది, 60 వచ్చినాయి, 42, 25 and so on. కానీ ఇవి 10 స్టూడెంట్స్ కనుక ఈ 10 ఉంటాయి. ఈ 10 వీటిని ఏమంటారు? అబ్జర్వేషన్స్ అంటారు. ఈచ్ అబ్జర్వేషన్ అంటే ఈ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ అని అంటారు. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై మళ్ళీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తే నీకు వచ్చేది మీన్. మీన్ ఏమంటారని చెప్తానంటే మీన్కి ఒక సింబల్ కూడా ఉంది, ఎక్స్ బార్ గుర్తుంది. మీన్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ మీన్నే మనము 10th క్లాస్లో 3 టైప్లో స్టడీ చేస్తాం. డైరెక్ట్ మీన్ మెథడ్, the second one is, it's చాలా important, assumed mean method. నెక్స్ట్ ఏంటమ్మా? డైరెక్ట్ మీన్ మెథడ్, assumed mean method, ఇంకొకటి స్టెప్ డీవియేషన్ మెథడ్. చాలా ఇంపార్టెంట్. ఈ 3 మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ ఇంట్రడక్షన్లో నేను కంపల్సరీ చెప్తాను. ఫస్ట్ దానికి పోతే ఇందులో యూజ్ చేసే టర్మ్ నేను రేంజ్ అంటే ఏంటి చెప్పలేదు. రేంజ్ అంటే వెరీ సింపుల్, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. ఈ అబ్జర్వేషన్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ 95, లోయెస్ట్ వాల్యూ 25. నువ్వు అబ్జర్వ్ చేసే ఇందులో నీకు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూ ఇన్ ఏ డేటా ఈజ్ కాల్డ్ రేంజ్. ఇక్కడ ఇచ్చిన డేటాలో 95 మైనస్ 25 దట్ ఈస్ ఈక్వల్స్ టు 70 ఇస్ ఏ రేంజ్. అంటే ఏంటంటే 25 మార్క్స్ నుంచి స్టార్ట్ అయ్యి 95 మార్క్స్ లోపే ఆ రేంజ్ని మనం ఇక్కడ 70. క్లియర్? సో ఓకే, ఈ చిన్న అబ్జర్వేషన్స్ కనుక సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసాం. వీ కెన్ డూ ఇట్ వెరీ ఫాస్ట్. వీ కెన్ ఫైండ్ మీన్, మోడ్, మీడియన్. సో మీన్, మోడ్, మీడియన్లో మనం ఏం చేస్తాము? మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వీ గెట్ 60.1, ఎగ్జాక్ట్లీ 60% మార్క్స్ వచ్చినాయి. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ దీ స్టూడెంట్స్. ఒకవేళ నా ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ వస్తే 44 వచ్చినాయి, 44.1 వచ్చినాయి అనుకో. అంటే వీళ్ళు బాగా చదువుతున్నారు, బాగా చదవట్లేదు. అంటే వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద మీనింగ్ ఫ్రమ్ ద డేటా బై స్టడీయింగ్ ఇన్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మనం ఏమనొచ్చు? స్టాటిస్టిక్స్ అంటున్నాం. అంటే 44.4 అంటే చాలా తక్కువ ఉంది. అంటే దీన్ని అనాలిసిస్ చేస్తే అప్పుడు మనం ఏం చేయవలసి వస్తే యూ టేక్ సమ్ స్పెషల్ క్లాసెస్ టు ఇంప్రూవ్ ద స్టూడెంట్స్ ఇన్ దిస్ సెక్షన్. ఒకవేళ వీక్గా ఉంటాయి అంటే మీన్ అనేది తెలప అవుతుందని చెప్తున్నాను. అలాగే మీడియన్ అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ రాస్తాము. ఓకే, అది ఏం చేస్తాం? మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్స్ 2 మిగిలితే 10 కనుక లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం మనం ఇవన్నీ.
అయినా ఒకసారి రివైజ్ చేసిన అంతే. సో మధ్యలో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ ఇందులో ఏమైనా ఉంటే అది కంపల్సరీ ఏమవుతుంది, మోడ్ అవుతుంది. సో ఈ మూడింటికి కలిపి మనం ఏమన్నా సెంట్రల్ టెండెన్సీ అంటాం. ఒకవేళ ఇక్కడ 10 ఉన్నాయి, ఓకే, 10 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకో, సపోజ్ 10 కన్నా ఎక్కువ ఉన్నాయి, ఇగో 10 కన్నా ఎక్కువ ఉన్నాయి. 10 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని ఒక టేబుల్ కింద ఫార్మేట్లో రాస్తాం. ఇక్కడ చూడు 10 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇదే ఉంది. కన్సిడర్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్స్ 30 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 9th అని. క్లాస్ 9లో ఇగో ఇక్కడ చూడు 100 మార్క్స్ కండక్ట్ చేసి అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి 30 స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ ఇది. మరి అప్పుడు ఇట్లా అన్నింటినీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు యాడ్ చేయడానికి ఎంత కష్టం అవునా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాలి. అప్పుడు చేయాలంటే మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. అంతే షార్ట్ మెథడ్లో చేయడానికి అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అనేది యూజ్ చేస్తాం. ఏంటమ్మా అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అన్గ్రూప్డ్ అంటే నేనేమి గ్రూప్డ్ చేయలేదు. 10s వచ్చినవాడు ఒకడు ఉన్నాడంట, ఇది ఒకటి రాశాను. ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ క్లాస్లో టాలీ మార్క్స్ కూడా ఇచ్చేస్తాం. టాలీ మార్క్స్ అంటే ఒకటి వచ్చాడు కనుక 1 నెంబర్ రాస్తాం. 20లో అవి కూడా 1 వచ్చిందా 1 రాస్తాం. ఓకే, ఇకపోతే 36 ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి వచ్చింది, ఇక్కడికి ఒకటి వచ్చింది, ఇంకొకటి ఎక్కడ ఉండొచ్చు అదే రోలో దాని 36 పక్కన 36 పక్కన ఎస్ అంటే 3 వచ్చినాయి అనుకో 3 లైన్స్ రాస్తాం. అలాగే 44 ఉంటే అందులో 44 అంటే 1 2 3 4 రాస్తాం. ఇందులో ఎక్కడ 5 రాలేదు, ఒక 5 వచ్చిందని మీరు అన్న 4 రాసి ఒకటి ఇలా లైన్ కొడతారు. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది టాలీ మార్క్స్. సో ఇక్కడ 10s ఎన్ని వచ్చినాయి 1 వచ్చింది కనుక 1 ఏమంటారంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తారు. మన స్టాటిస్టిక్స్లో టర్మ్ యూజ్ చేసేది ఏంటి, ఫ్రీక్వెన్సీ. ఇగో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. 21 వచ్చింది, 36 3 వచ్చింది. ఇప్పుడు ఇవి రావటం వల్ల యూస్ ఏంటి, దీన్ని ఏమంటారని చెప్పారు, అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఒరిజినల్ రాయాలంటే 10 + 20 + 36 + నెక్స్ట్ 92 + ఫోన్ లాస్ట్ ఎంత వస్తుంది 88 డివైడెడ్ బై ఇన్ని అబ్జర్వేషన్స్ 30 అబ్జర్వేషన్స్. సో వీటిలన్నిటినీ యాడ్ చేయాలి, కష్టం కదా. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో చేసాం అనుకో 10 1 జార్ 10 1 జార్ ఎంత 10 ఈజీ. 2 10 జార్ సారీ 10 21 జార్ 20 36 3 జార్ 6 3 జార్ 18 9 10 108 44 జార్ 160 350 జార్ 150 256 జార్ ఎంత 112 నెక్స్ట్ 6 4 జార్ 240 7 4 జార్ 280 ఇలాగా 81 జార్ 80 నెక్స్ట్ 80 16 17 176 90 ఇలా రాయడం వల్ల యూజ్ అయితే ఇట్లా అన్నింటినీ ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకుని డైరెక్ట్ ఇక్కడ వేసుకోవచ్చు. డివైడెడ్ విత్ 30 చేసామంటే మనం ఏమి ఈజీగా వచ్చేస్తాం. ఈ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వల్ల యూజ్ ఇది. ఇవన్నీ ఇప్పుడు దీన్నే షార్ట్కట్లో మనం ఏం చేస్తాము 10 1s అంటాం. ఇక్కడ 10 1s ఉన్నాయి ప్లస్ 20s 1 ఉన్నాయి 36 3 ఉన్నాయి. ఇలా మల్టిప్లై చేసి ఇలా రాసుకుంటా పోతాం. అదే ఇక్కడ ఆన్సర్. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంకో ఫార్ములా ఉంది. దీన్ని మనము XI అని పిలుస్తాం, దీన్ని FI అని పిలుస్తాం, ఫ్రీక్వెన్సీ. సమ్ ఆఫ్ ఈ టర్మ్ ఇక్కడ మనం యూజ్ చేసే సమ్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. I వాల్యూ 1 to n అని రాస్తాము. సిగ్మా FI XI. FI XI అంటే దీని ప్రోడక్ట్ అనమాట. ఇది ఒక FIXI, ఇది ఒక FIXI, ఇది ఒక FIFX. ఇలా అన్నీ యాడ్ చేస్తామని దాని అర్థం. ఈజ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ ఎంత వస్తుంది 30నే వస్తుంది. దాన్ని సిగ్మా FI అంటారు. దీన్నే మనం మీన్ అని పిలుస్తాం, దీన్నే X బార్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సింపుల్.
సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫార్ములా మనం చేంజ్ చేసాం, మనం టైం పాడవకుండా కన్జ్యూమ్ కాకుండా ఇలా చేసుకుంటాం వల్ల ఈజీగా వస్తుంది. ఇదే ఇక్కడ ఉంటుంది, దీన్నే జనరల్ ఫామ్ అనమాట. ఇదేంటిది జనరల్ ఫామ్. జనరల్ ఫామ్లో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ అని చూస్తాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దీన్నే మీన్ అంటారు. ఇలాగ మనం దీన్ని స్టడీ చేస్తాం. దీన్ని ఏమంటారని చెప్పాను, extraction of meaning from the data by studying in the branch of mathematics is called. నెక్స్ట్ 30 కన్నా పెరిగిపోయినాయి. ఇప్పుడు నా దగ్గర 100 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి నా దగ్గర? 100 ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ 100 plants each were planted in the 100 schools. ఈ 100 schools in Van Mahotsav after 1 month the number of plants that survived were recorded as follows. ఇది సెకండరీ డేటా, ఎందుకంటే మనం వేరే వాళ్ళ దగ్గర గ్యాదర్ చేసుకోవాలి. Am I clear? One more chart. చూడు, ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీన్ మోడ్ మీడియం స్టడీ చేయాలంటే ఇట్స్ టూ డిఫికల్ట్. డైరెక్ట్ దాని నుంచి స్టడీ చేయాలండి. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలి? కంపల్సరీ తప్పదు. ఏం చేయండి? యూ మేక్ ఇట్ గ్రూప్స్. ఇంత ఇన్ఫర్మేషన్ మనం స్టడీ చేయలేం కనుక యూ మేక్ ఇట్ గ్రూప్స్. కొన్ని గ్రూప్స్ కింద రాయాలి. గ్రూప్స్ నేను ఏం చేస్తాను? ఫస్ట్ నీకు ఏం చెప్పాను? రేంజ్ అంటే ఏంటో చెప్పాను. వాట్ ఈస్ రేంజ్? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ఏమంటారు? రేంజ్. ఇందులో లోయెస్ట్ వాల్యూ ఇక్కడ నీకు 23 కనపడదు నువ్వు చూస్తే. హైయెస్ట్ వాల్యూ మ్యాక్సిమం వెళ్తే 89, 90s కూడా ఉండొచ్చు. ఎక్కడ 92, ఇంకా పెద్దది ఎక్కడైనా ఉందా? 93, ఇంచుమించుగా 93 అని అనుకో. 95 కూడా ఉంది. 95 వరకు వెళ్దాం. 23 నుంచి 95 వరకు ఉన్నాయి. అంటే ఒక చోట 23 బతికినాయి ఒక స్కూల్లో 95 బతికినాయి. యావరేజ్ దీని రేంజ్ ఎంత అవుతుంది? 95 మైనస్ 23 చేస్తే నీకు వచ్చేది రేంజ్, వాట్ ఎవర్ ఇట్ మీన్. కానీ దీన్ని మీన్ మోడ్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను కండెన్స్ చేస్తాను. కొన్ని ఇందులో ఉన్న నెంబర్స్ని కొన్ని గ్రూప్స్ కింద నేను కన్వర్ట్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే 20 నుంచి 29 వరకు ఒక గ్రూప్ చేస్తాను. అంటే 20 ప్లాంట్స్ సర్వైవ్ అయినాయి, 29 వరకు సర్వైవ్ అయిన ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయో చూసాను. 20 to 29 గ్యాదర్ చేసిన కింద వచ్చినాయి 3 వచ్చినాయి. అంటే ఇక్కడ మనం 3 ఈ టాలీ మార్క్స్లో నేను 3 అంట. సరే 20 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈ 29లో కనుక 29 కూడా తీసుకుంటాం. 20 to 29 ఇట్ ఈస్ మై వన్ గ్రూప్. ఈ గ్రూప్నే మనం ఇక్కడ CI అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం మనం? క్లాస్ ఇంటర్వల్స్ ఆర్ క్లాసెస్ అని కూడా ఉంటాం. ఈ స్మాల్ గ్రూప్స్ని మనం ఏమని పిలుస్తాం? క్లాసెస్ అని పిలుస్తాం. సో 20 to 29 అనేది ఏంటి? ఒక క్లాస్. ఐ క్లియర్ అన్నాను. ఈ 20ని ఇక్కడ లోవర్ క్లాస్ లిమిట్ ఏమని పిలుస్తాను? లోవర్ క్లాస్ లిమిట్. దీన్ని ఏమంటారు? హైయర్ క్లాస్ లిమిట్ అంటారు. దీన్ని లోవర్ లిమిట్ LL అని కూడా పిలుస్తారు. అప్పర్ లిమిట్ పిలుస్తారు. లోవర్ క్లాస్ లిమిట్, అప్పర్ క్లాస్ లిమిట్. సరే ఈ క్లాస్ ఇంటర్వల్లో దీన్ని ఏమని పిలుస్తాం? ఈ గ్రూప్ని ఏమని పిలుస్తాము? క్లాస్ ఇంటర్వల్. సో 20 to 29 ఒక గ్రూప్ కింద చేశాను. ఆటోమేటిక్ ఏంటి? ఒక 10 ఇందులోకి వచ్చేసింది. చూడు కాదు 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 అంటే 10 ఉంది. దీని లెంగ్త్ని నువ్వు తీసుకున్న లెంగ్త్ని విడ్త్ ఆఫ్ ద క్లాస్, హైట్ ఆఫ్ ద క్లాస్ అని పిలుస్తారు. మనం ఎప్పుడు దాన్ని హెచ్ అని పిలుస్తాం, గుర్తుంచుకోవాలి. ఈ హైట్స్ అనేవి ఎప్పుడు ఈక్వల్గా డివైడ్ చేస్తామన్నమాట. ఈక్వల్గా డిఫైన్ చేస్తాం. అంటే 24 ఎంత అవుతుంది? 30 to 39, 40 to 49, 50 to 59, 60 to 69, 70 to 79. అలా మనం ఎక్కడి వరకు వెళ్తాము? నా హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 91. అంటే 90 to 99 వరకు వెళ్తాను. దీస్ ఆర్ మై క్లాస్ ఇంటర్వల్స్. ఇప్పుడు ఇందులో మనం లాస్ట్ ఇయర్ 9th క్లాస్ ఆల్రెడీ నేర్చుకున్నాం. గ్రూపుల కింద డివైడ్ చేసి టాలీ మార్క్స్ రాసి మళ్ళీ ఫ్రీక్వెన్సీస్ రాస్తాము ఎన్ని వచ్చినాయి అని. ఈ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సర్వైవ్డ్ 20 to 29 ఎన్ని ఉన్నాయి? 3 స్కూల్సే ఉన్నాయి.
అదేనమ్మా ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ స్కూల్ సర్వైవ్డ్ 3. ఇక్కడ మళ్ళీ రెండో దానికి వెళ్తే 14 ఉంటాయి. 14 అంటే 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 ఇలా రాసుకోవాలి. ఇక్కడ 14 నెంబర్ ఇక్కడ వేస్తాం. ఇలాగ ఇవన్నీ చేస్తాం అన్నమాట. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నెంబర్స్ పెరిగిపోయినప్పుడు ఇందాక చెప్పిన టేబుల్కి ఇప్పుడు చెప్పిన టేబుల్కి తేడా ఏంటంటే ఈ టేబుల్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు. గ్రూప్డ్ చేసాం కనుక దీన్ని గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. ఇందాక మనం చేసింది అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు. రెండింటికి డిఫరెన్స్ మనం కంపల్సరీ తెలియాలి. ఇకపోతే ఇందులో నేను ఏమైనా మర్చిపోయినామో ఒకసారి చూద్దాం. ఇది ఇచ్చారేమో టు ప్రజెంట్ సచ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సో దట్ ద రీడర్ can make sense easily. We condensed అంటే తగ్గిస్తున్నాం into groups like 20 to 29, 30 to 39, 90 and so on so on. These groups are called classes or class intervals. These groups are called classes or class intervals. So and their size is called class size or class width. మన ఇందాక 20 to 29 ఎంత ఉంటుంది? width ఎంత ఉంటుంది? 10. దాన్ని మనం హైట్ అండి. ఓకే, సో నేను గ్రూప్స్ రాసినప్పుడు నేను 20 to 29, 30 to 39, 40 to 49, 50 to 59 ఇలా చెప్పుకుంటూ పోతాం కదా. ఎందుకు 10 to 20 తీసుకో, 10 to 19 ఎందుకు తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు ఈ గ్రూప్? బికాస్ ఐ స్టార్టెడ్ 23 ప్లాన్స్ సర్వైవ్ కానీ స్టార్ట్ చేశాను. మనల్ని నా లోయెస్ట్ వాల్యూ ఉంటుంది కనుక 20 to 29 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇందులో ఒకవేళ నాకు 20 ఒకవేళ 9 ఉంది అనుకో, ఒకవేళ 9 ప్లాన్స్ ఎక్కడ సర్వైవ్ ఉంది అనుకో, నేను అప్పుడు కంపల్సరీ 10 to 29 ఇస్తాను. ఈ డేటాలో ఇచ్చిన డేటాలో ఉంటే కనుక 9 ప్లాన్స్ సర్వైవ్ అయినాక ఎక్కడన్నా అప్పుడు నేను మళ్ళీ ఇంకో గ్రూప్ యాడ్ చేసుకోవాలి. 10 to 19 కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్. దీని పేరు ఏం పెట్టాలి? దీన్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్ అంటారు. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్, సారీ ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్ అంటారు. దీన్ని ఏమంటారా? ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్. అంటే 10 ఇక్కడ 10 29, 20 to 29, 30 to 30 ఇది ఇక్కడ రిపీట్ అవుతుందా? రిపీట్ అవుతుంది. అంటే ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటే నువ్వు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ కలిసి తీసుకుంటావు అనమాట. 10 to 29, 10 to 19 ఉందనుకో, ఇక్కడ 20 to 29, ఇక్కడ 30 to 39 అంటే 10 తీసుకుంటావు, 90 తీసుకుంటావు. ఇందులో ఈ గ్రూప్లో 20 తీసుకుంటావు, 29 కూడా ఈ గ్రూప్లో తీసుకుంటావు, 30, 39 కూడా తీసుకుంటావు. అంటే ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. మరి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్ అంటే ఏంటి? ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్లో ఎలా ఉంటుంది? 10 to 20 తీసుకున్నాం, 20 to 30 తీసుకుంటాం, 30 to 40 తీసుకుంటాం, 40 to 50 తీసుకుంటాం. ఇది ఇక్కడ రిపీట్ అవుతుంది, ఇక్కడ రిపీట్ అవుతుంది, ఇక్కడ రిపీట్ అవుతాం. దీన్ని ఏమంటారు? ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంట. ఇక్కడ వెరీ ఏమంటే ఇక్కడ 10 కౌంట్ చేస్తాం ఇందులో, కానీ 20 క్యాల్కులేట్ చేస్తాం. ఇందులో 20 క్యాల్కులేట్ చేస్తాము, కానీ ఇందులో 30 క్యాల్కులేట్, 29 వరకే క్యాల్కులేట్ చేస్తాం. ఇక్కడ 40 ఉన్నా 39 వరకే కలెక్ట్ చేస్తాం. ఇక్కడ 49 వరకే కలెక్ట్ చేస్తాం, మిగిలిన కలెక్ట్ చేస్తాం. ఇందులో దీన్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్ అంటారు. ఇందులో కలిసిపోవటం వల్ల ఇదేమంటారు? ఇంక్లూజివ్. 29 ఇందులోనే వస్తుంది, ఇందులోనే 29 వస్తుంది, ఇందులోనే 39, ఇందులోనే 49 వస్తుంది, ఇందులోనే 59 వస్తుంది. రేపు మళ్ళీ మనము మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్న దాని గురించి రేపు మీన్ 3 టైప్స్లో మెజర్ చేస్తారని చెప్పాను. ఇందులో మనం ఇచ్చిన డేటాలో ఇక్కడికి వచ్చిన వారికి మనకి యూజ్ చేసి అన్ని గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ యూజ్ చేస్తాము. దీంట్లో మనం మీన్, మోడ్, మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుంటాం. మీన్ అనేది 3 టైప్స్. ఫస్ట్ది డైరెక్ట్ మీన్ మెథడ్. డైరెక్ట్ మీన్ మెథడ్లో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అనేది యూజ్ చేస్తాము. ఇది మీనే గుర్తుంచుకోండి. సెకండ్ది వచ్చినప్పటికి అజ్యూమ్డ్ మీన్ మెథడ్.
అజ్యూమ్డ్ మీన్ మెథడ్. దీంట్లో నువ్వు ఏదైతే మీన్ అజ్యూమ్ చేసుకున్నావు దాన్ని ఏ లాస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు మీరు ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను రేపొద్దున క్లియర్గా చెప్తాను. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ ఇది యూజ్ చేస్తాం. డిఐ అంటే డీవియేషన్స్, ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. ఇది నీట్గా రాయాలి అంటే ఇలా రాస్తాం. సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్. ఇక మూడోది ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇది కూడా ఇంపార్టెంట్. స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే ఇది కూడా మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది సిగ్మా ఎఫ్ఐ యుఐ అనే టర్మ్ యూజ్ చేస్తాం. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హైట్ హెచ్ వస్తుంది. దీనికి తేడా. సో ఇక్కడ నీకు అబ్జర్వ్ చేస్తే ఏ యాజ్ వస్తుంది. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ డిఐ ఉంటే ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ హెచ్ఐ ఉంటుంది, సిగ్మా ఎఫ్ఐ యుఐ ఉంటుంది బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ వస్తుంది. ఇది ఓన్లీ మీన్ నువ్వు ఇలా ఫైండ్ అవుట్ చేసినా, ఈ మోడల్లో ఫైండ్ అవుట్ చేసి వచ్చిన మీన్ ఎంత ఉంటుందో ఈ మోడల్లో ఫైండ్ అవుట్ చేసిన అదే మీన్ వస్తుంది, ఈ మోడల్లో ఫైండ్ అవుట్ చేసిన అదే మీన్ వస్తుంది. ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇది తక్కువ టైం, ఇది మరీ తక్కువ టైం తీసుకుంటుంది. అంటే మీన్ మనం ఫైండ్ అవుట్ చేసే పద్ధతులు ఇందులో మనం నేర్చుకుంటాం ఈ 10th క్లాస్లో. తర్వాత మోడ్ కూడా ఈ గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మీనియన్ కూడా ఈ గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో నేర్చుకుంటాం.